దేవా దేవా దేవా, చూసావా నా బిడ్డని? ఇది పుట్టినప్పుడు నువ్వే పేరు పెట్టావు. నీ ఇంట్లో పిల్లల చెవులు కుట్టించి వేడుక జరిపించావు. ఆడపిల్లలు కూడా చదువుకోవాలని నువ్వే తీసుకెళ్లి దాన్ని స్కూల్లో చేర్చావు. ఇది పెద్ద మనిషి అయితే ఊరందరినీ పిలిచి నువ్వే భోజనాలు పెట్టావు. ఇప్పుడు చూడు, నా కూతురు చచ్చిపోయింది, ఊరేసుకు చచ్చిపోయింది. నువ్వే దాని చెట్టుకి నిప్పు పెట్టు. ఎలా జరిగింది? ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ మాధవరావు. నువ్వు బస్సులో ఉండడం నేను చూశాను. నాకు తెలుసు ఇవన్నీ నీకు నచ్చవు. నువ్వు బ్రాహ్మణమాయవి, భరతనాట్యం ఆడేదానివి, పాటలు పాడేదానివి. ఇలా రోడ్లో కొట్లాట్లు గొడవలు నీకు నచ్చవు. కానీ సూర్య అంతే. నీకంటే 2 ఏళ్లు చిన్నది ఆ పిల్ల. తీసుకెళ్ళి లాకప్లో ఉంచారు రాత్రి అంతా. ఒక సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్స్, 15 ఏళ్ల పిల్ల. మర్నాడు బయటకు వదిలేశారు. అది నేరుగా ఇంటికి వెళ్ళింది, ఉరిపోసుకుంది, చచ్చిపోయింది. వాళ్ళ నాన్న ఆ పిల్లని ఇలా 2 చేతులతో మోసుకొచ్చాడు. 15 ఏళ్ల పిల్ల. ఏం చేయమంటావు? వెళ్ళాను, పట్టుకున్నాను, తెగేసేవాడు చెయ్యి. ఇక ఒక్క ఆడపిల్లని కూడా ముట్టుకోలేడు. ఇదంతా నీకు నచ్చదు. ఈ సూర్య అంతే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? జవాబు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నచ్చలేదా? ఇటువంటి వాడు, కొట్లాడేవాడు నచ్చలేదు. ఇలా చూడు. మరి ఇంకేంటి? మీరు నచ్చారు. అయితే ఎందుకు ఏడు? తెలియడంలో. దేవరాజు, మనం కలిసి చాలా ఏళ్ళైంది కదా. బాగున్నావా? దేవుడున్నాడు, మంచివాడు నాకు తోడున్నారు. నాకేంటి? మీరు పూర్వంలా కాదు బాబు. అన్నిటికీ ఓర్చుకోక తప్పడం లేదు. వయస్సు అయింది కదా, చావుకి ఎదురు చూస్తున్నాను. ఎవరి చావుకి? దేవరాజు, నువ్వు మారనే లేదు. జ్ఞాపకం ఉందా? పాతవేది మర్చిపోలేదు కదా. ఏది మర్చిపోలేదు. నువ్వు చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు బ్రతకాలి. మీ ఆశీర్వాదం.
3 మూరమ్మా 5 రూపాయలు ఇవ్వండి 5 రూపాయలు 2 రూపాయలు బాబు శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘసుమంగళీ భవ. దేవా దేవా చావద్దు దేవా చావద్దు దేవా దేవరాజ్ దేవరాజ్ కళ్ళు తెరు దేవరాజ్ ఊపిరి పీల్చు నా మాట వినిపిస్తోందా దేవరాజ్ నువ్వు బ్రతకాలి దేవరాజ్ ఊపిరి పీల్చు నేను ఇక్కడే ఉన్నా నీకేం కాలేదు నువ్వు బాగానే ఉన్నావు నీకేం కాలేదు ఓకే సార్ డ్యూటీ డాక్టర్ పిలవండి. దేవరాజ్ బతుకుతాడు కదా? కష్టం. 14 చోట్ల పొడిచారు. బతకటం చాలా కష్టం. బతకాలి. దేవరాజ్కేమీ కాదు, వాడు చచ్చిపోడు. ఎవరు డాక్టర్ చెప్పారా? దేవరాజే చెప్పాడు. వాడే నిర్ణయించుకున్నాడు. వాడు చచ్చిపోడు. నిజంగా? అయ్యా, దేవరాజ్ చావలేదయ్యా, బతికాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? నేనున్నాగా గోపాలం. అయ్యా వాళ్ళు భయపడకు, నేను చూసుకుంటాగా. వస్తాయ్యా. నీ పేరేమిటన్నావు? మనోహర్. ఇదంతా పూర్తయ్యే వరకు మనోహర్ని జాగ్రత్తగా చూసుకో.
కొన్నాళ్ల పాటు బయటి ఊరికి పంపించు. గోపాలం వాడిని వదిలే. వాణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టరు. వాడి కర్మ వదిలే.